కస్తూరి శివరావు. ఈ పేరు వింటే చాలు అప్పటి తరం జనానికి వెంటనే నవ్వు తన్నుకుంటూ వచ్చేసేది. ఆయన ఆకారం, నడక చూస్తే పొట్ట పట్టుకుని నవ్వలేక కిందపడి దొర్లేసేవారు. ఆయన నోటి వెంట మాట వస్తే ఇక చెప్పనే అక్కర్లేదు. నవ్వులతో థియేటర్స్ దద్దరిల్లేవి. తెలుగు తెర మీద ఆయనదో శకం. సన్నగా పీలగా ఉండే ఆయన కామెడీలో ఎంతటి దిట్టంటే సినిమాలో ఎంతటి పెద్ద హీరో ఉన్నా సరే అందరి కళ్ళు కస్తూరి శివరావు ఒలకపోసే నవ్వుల మీదే ఉండేవి. అలాంటి కస్తూరి శివరావు రేలంగి కన్నా ముందు తరం కమీడియన్. తెలుగు సినిమా రంగంలో మూకీ యుగం ప్రారంభమైన కొత్తలోనే ప్రవేశించి దాదాపు 2 దశాబ్దాల పాటు ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తారు కస్తూరి. ఆయన గురించి ఈ తరం ప్రేక్షకులకు అసలు అంతగా తెలియకపోవచ్చు. తొలితరం తెలుగు తెరపై ఆయన ఒక ఉప్పెన, ఒక ప్రభంజనం. అసలు ఆయన సినిమాల్లో వేషాలేయడానికే ముందు టూరింగ్ టాకీసుల్లో మూకీ సినిమాలకి తెర వెనుక ఉండి వ్యాఖ్యానం అందించేవారు. అంటే తెర మీద వస్తున్న బొమ్మల్ని చూస్తూ అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా నవ్విస్తూ వ్యాఖ్యానం చేస్తూ జనాన్ని బాగా నవ్వించేవారు. అందుకే ఆయన గురించి పనిగట్టుకుని మరీ మూకీ సినిమాలకి జనం తరలివచ్చేవారు. టాకీ ప్రారంభమయ్యాక ఆయన తెలుగు తెర మీద అసలు సినిమాలు కమీడియన్ గా అవతరించారు. భానుమతి తొలి చిత్రం వర విక్రయంతో ఆయన కూడా తెరంగేట్రం చేశారు. ఒక దశలో ఆయన వైభవం ఎలా ఉండేదంటే హీరోల కన్నా ఎక్కువ పాపులారిటీ సంపాదించారంటే అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. 4 లగ్జరీస్ కార్లను మెయింటైన్ చేసేవారు. అందులో డ్యూక్ అనే కారును వాడిన మొట్టమొదటి కమీడియన్ ఆయనే. అయితే అందరు స్టార్లు చేసిన తప్పునే ఆయన చేశారు. డబ్బు వచ్చి పడిపోతుంది కదా అని కన్ను మిన్ను కానక ఖర్చు చేయడంతో చివరి దశలో చిల్లి కాని కూడా చేతిలో లేకుండా పోయింది. ఆయన పరిస్థితి ఎంతటి దీనస్థితికి వచ్చిందంటే మద్రాస్ పాండి బజార్లో ఒక డొక్కు సైకిల్ మీద తిరిగే స్టేజ్కొచ్చారు. సినిమాలో ఆఫర్స్ కూడా కరువయ్యాయి. చివరికి శివరావు ఒక రైల్వే స్టేషన్లో బెంచ్ మీద చనిపోయారు. ఆయన శవాన్ని ఒక కారు డిక్కీలో తరలించారు. అలా ఎంతో వైభవాన్ని చవి చూసిన ఆయన జీవితం చివరి దశలో అందరికీ గుణపాఠంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని మీ ముందుకు తెచ్చేందుకు మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.